సికినో భవంతు రాధిక గారు. ధన్యవాదములండి ధ్యానం చేయించినందుకు. ఇప్పుడు మనకి రాధిక గారు మంత్ర, తంత్ర, యంత్ర అనే విషయాలు మనకు తెలియజేస్తారు. ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాలు మనకు తెలియజేస్తారు. ముందుగా రాధిక గారి గురించి పరిచయము. రాధిక గారు మొట్టమొదటిగా యోగాలోకి పీజీ డిప్లొమా చేస్తూ ఎంటర్ అయ్యారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ యోగా కంప్లీట్ చేశారు. అలాగే ఎంఎస్‌సి సైకాలజీ, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ చేశారు. యోగా ఎంఏ గూడా పూర్తి చేయటం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యోగా కోర్స్ కోఆర్డినేటర్‌గా కూడా సేవలందిస్తున్నారు. అక్కడ ఎంఎస్‌సి స్టూడెంట్స్‌కి, పీజీ డిప్లొమా వాళ్ళకి కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఇవే కాకుండా విజయవాడలో ఉన్న వివి స్కై ట్రస్ట్‌కి సబ్ సెంటర్‌ని పడమట్లో స్థాపించి, అక్కడ దాని ద్వారా ఎంతో మందికి స్కై సిస్టమ్‌ని అందిస్తున్నారు. ఈ విధంగా వారు విశేషమైన సేవలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పీహెచ్‌డీ గూడా చేస్తున్నారు యోగాలో. సెకినో భవంతు. ఇప్పుడు రాధిక గారు మనకి మంత్ర, తంత్ర, యంత్ర గురించి తెలియచేస్తారు. ఓవర్ టు రాధిక గారు. సుఖినో భవంతు మేడం. సెకినో భవంతమ్మా. ఈరోజు ఈ కార్యక్రమంకు నన్ను ఆహ్వానించినటువంటి ఏపీ కోఆర్డినేటర్ అరుణ్ బాబు గారికి, అలానే రీజనల్ కోఆర్డినేటర్ వనజామూర్తి గారికి, అలానే ఇది ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్‌కి, అలానే వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్‌కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుఖినో భవంతు. ఈరోజు మనం నాకిచ్చిన టాపిక్ మంత్ర, యంత్ర, తంత్ర. దీని గురించి మనం క్లుప్తంగా ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్‌లో, అరగంటలో తెలుసుకుందాం. మానవ జీవితానికి అర్థము, పరమార్థము అనేది లిబరేషన్ పొందటం, స్వేచ్ఛను పొందటం అని మనం తెలుసుకున్నాం. పదే పదే చెప్పుకుంటున్నాం, మానవుడు ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు జీవిస్తున్నాడు, ఎందుకు మరణిస్తున్నాడు, అసలు మానవునికి అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, మానవుని యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే మనం అనుకునే పదాలు, చెప్పుకునే పదాలు స్వేచ్ఛను పొందటం, పరిపూర్ణతని సాధించుకోవటం, భగవత్ స్థితిని చేరుకోవటం, ఇవన్నీ కూడా కైవల్యాన్ని పొందటం, ఇవన్నీ చెప్పుకుంటున్నాం. మరి ఈ స్థితిని పొందటానికి అవసరమైనది ఈ మానవ శరీరము, మనస్సు. ఈ ఇన్స్ట్రుమెంట్ అంటే ఈ పరికరముతోటే మనం సాధన చేసి ఆ స్థితిని పొంది, అనుభూతి పొంది, అనుభవం చేసుకొని దానిలో లయమవ్వాలి. సో ఈ స్థితిని పొందటానికి మానవుడిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ స్థితిని పొందటానికి అనేక రకాలైనటువంటి జీవన విధానాలు మనకి ప్రపంచవ్యాప్తంగా ఉద్భవించటం జరిగింది. అనేక మంది మహానుభావులు అనేక మార్గాలని మనకి ఇవ్వటం జరిగింది. మరి అటువంటి విధానాలనే, అటువంటి జీవన విధానాన్ని మనము యోగముగా చెప్పుకుంటున్నాం. యోగము అంటే జీవన విధానం. ఎందుకంటే ప్రపంచంలో అనేక రకాల కాన్షియస్ లో ఉన్నటువంటి వ్యక్తులు, అనేక రకాల మానసిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. అందరికీ ఒకటే మార్గం అనేది సాధ్యపడుతుందా? అందరూ ఒకే స్థితిలో ఉండి ఒకే రకంగా అర్థం చేసుకోగలుగుతారా అంటే చెప్పలేదు. ఎందుకంటే ఇందాక మనం అనుకుంటున్నట్లుగా అనేక రకాల మానసికమైనటువంటి స్థితులలో ఉన్న మనిషి ఒకే రకమైన మార్గాన్ని తీసుకొని తన శరీరము, మనసుతోటి సాధన చేసి భగవస్థితిని పొందలేడేమో. అందుకోసమే అనేక రకాల జీవన విధానాలు వచ్చినాయి, అనేక రకాల యోగాలు వచ్చినాయి. అందుకే యోగములు, రకములు అనే టాపిక్ మనకి ముందుకు వచ్చింది. దాంట్లో భక్తి యోగము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, హిందూ శాస్త్రములో, సనాతనమైనటువంటి శాస్త్రములో, హిందూ మతములో భక్తి యోగం అనేటటువంటిది చాలా ప్రాచుర్యాన్ని పొందింది. అలానే ఇండియన్ ఫిలాసఫీలో మనకి ద్వైతము, విశిష్ట ద్వైతము, అద్వైతము అని చెప్పేసి 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. దాంట్లో
ఈ భక్తి యోగము ద్వైత సిద్ధాంతానికి సంబంధించిందిగా చెప్తున్నాం. అంటే ఈ భక్తి మార్గంలో తన జీవనాన్ని కొనసాగిస్తూ శరీరము మనసు అనేటటువంటి వాటిని ఉపయోగించుకొని సాధన చేసి పరిపూర్ణతని సాధించుకోవటమే లక్ష్యం. ఆ లక్ష్యానికి ఈ భక్తి యోగము ఎట్లా మనకి తోడ్పడుతుంది అనేటటువంటి విషయాలు మనం ఇంతకు ముందు చాలా సందర్భాలలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ భక్తి యోగములో ఈ మంత్ర, యంత్ర, తంత్ర కాన్సెప్ట్ ఏంటి? ఈ కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ ఏదైనా సరే శరీరము కానీ మనసు కానీ ఇవన్నీ కూడా ఇవి పరికరం అనుకుంటే, ఈ పరికరం కరెక్ట్ గా ఉండటానికి కానీ, ఈ కరెక్ట్ గా చక్కగా ఆరోగ్యంగా ఉన్నటువంటి ఈ శరీరము మనస్సు ద్వారా సరిగా ఉండటానికి అవసరమైనటువంటిది ఏదమ్మా అంటే శక్తి. ఆ శక్తిని సక్రమంగా ఆరోగ్యంగా ఉంచుకుంటూ మనం శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ప్రజ్ఞను పొందుతూ జ్ఞానాన్ని పొందుతూ చివరికి భగవత్ స్థితికి చేరుకోవాలి. సో వీటన్నిటికీ శరీరానికి మనసుకి అవసరమైనటువంటిది ఎనర్జీ, శక్తి. ఆ శక్తి ద్వారానే శివుణ్ణి కలుసుకోవాలి. ఆ శివుడి నుంచి వచ్చినటువంటి, ఆ పరమేశ్వరుడు నుంచి వచ్చినటువంటి, ఆ ఈశ్వరుడి నుంచి వచ్చినటువంటి, ఆ బ్రహ్మము నుంచి వచ్చినటువంటి శక్తి అనేక రూపాలుగా మారి మానవుడుగా వచ్చింది. ఆ మానవుడిని, ఈ విశ్వాన్ని, వీటన్నిటిని నడిపిస్తున్నది శక్తి. ఆ శక్తి మన శరీరానికి మనసుకి ఎంత ఉంటే ఆ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆ శరీరాన్ని, మనసుని రెండిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ సాధన చేసి భగవత్ స్థితిని ఎలా పొందాలి అనేదే ప్రధానమైనటువంటి లక్ష్యముతోటే అన్ని యోగములు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఎందరో మహానుభావులు. దాంట్లో భక్తి యోగం. హిందూ మతంలో ఇక్కడ భక్తి యోగంలో ప్రధానంగా విగ్రహాలని, దేవతలని, కొంతమంది ఐడియల్స్ ఉంటారు, కొంతమంది దేవతలని దేవాలయాలలో ప్రతిష్ఠించి వాళ్ళని ఆరాధించటము ద్వారా అక్కడ నుంచి, ఆ విగ్రహాల నుంచి శక్తిని పొందుతూ ఆ శరీరాన్ని మనసుని కంట్రోల్ చేసుకుంటూ సాధన చేస్తూ ఆ పరిపూర్ణతని సాధించుకోవటం అనేది భక్తి యోగంగా చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా హిందూ మతంలో దేవాలయాలలో రెండు రకాలుగా ఇక్కడ విగ్రహాలని గుళ్ళలో, టెంపుల్స్ ప్రతిష్ఠించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆ డివైన్ ని, ఆ భక్తి యోగంలో ఆ మానవుడు, ఆ వ్యక్తి ఎలా చూస్తున్నాడు అంటే విగ్రహ రూపంలో చూస్తున్నాడు. ఆ రూపాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాడు. ఆ రూపం నుంచే నాకు శక్తి వస్తుంది, ఆ శక్తి నేను సాధన చేసుకోవటానికి, జీవించటానికి ఉపయోగపడుతుంది, దాని ద్వారానే నేను భగవత్ స్థితిని పొందాలి, నీ స్థితికి రావాలి అనేటటువంటి టార్గెట్ ని రీచ్ అవుతున్నాడు. దాంట్లో ఆ రీచ్ అవ్వటానికి మనం చేయవలసినటువంటి ఆ శక్తిని పెంపొందింప చేసుకోవటానికి, మన సంకల్పాలని, మన శరీరాన్ని, మన మనస్సుని అధీనములో ఉంచుకోవటానికి ఉపయోగపడేటటువంటి సాధనలు ఏంటి అంటే, సాధనలకు ఉపయోగపడేటటువంటి మార్గాలు ఏంటి అంటే మంత్రము, యంత్రము, తంత్రము. ఈ విధానాలు, ఈ పూజా విధానాలు, ఈ మొత్తాన్ని కలిపి పూజా విధానము అంటారు. ఇది భక్తి యోగంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మరి అటువంటి మంత్రము గురించి, యంత్రము గురించి, తంత్రము గురించి తెలుసుకుందాం. మంత్రం, మన్ ప్లస్ త్ర, ఈ రెండిటి కలిపితేనే వచ్చేదే మంత్రము. మన్ అంటే మనస్సు, త్ర అంటే విడుదల పొందటం, అంటే బానిసత్వం నుంచి విడుదల పొందటం, కంట్రోల్ చేసుకోవటం, మైండ్ అని కంట్రోల్ చేసుకోవటం. అంటే ఒక మంత్రాన్ని ఉపయోగించి మన మనస్సుని కంట్రోల్ చేసుకొని, మనస్సుని లో నుంచి వచ్చేటటువంటి ఆలోచనలు కూడా ఏకాగ్రత పరచి చివరికి భగవత్ స్థితిని పొందటానికి చేసేటటువంటి ఒక సాధనగా ఈ మంత్రోపాసన అనేటటువంటిది పేర్కొనటం జరిగింది. మననం త్రాయతే ఇది మంత్రం. అంటే ఇక్కడ మంత్రం అంటే ఎలా వచ్చింది అంటే, కొన్ని అక్షరముల కలయిక, సాధారణంగా సామాన్యంగా చెప్పుకుంటే కొన్ని అక్షరముల కలయిక.
వీళ్ళు కొంతమంది మహానుభావులు, మహర్షులు, ఋషులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ మంత్రాలని, అంటే ఈ అక్షరాల సముదాయం అంటే విశేష అర్థము కలిగినటువంటి పదాలను కలిపి ఒక మంత్రముగా ఫామ్ చేయటం జరిగింది. విశేష అర్థము కలిగినటువంటి పదాలను, నామాలను కొన్నిటిని తీసి కొన్ని మంత్రాలుగా మనకి ఇవ్వటం జరిగింది. ఆ మంత్రాలని మననం చేయటం, జపం చేయటం వలన, ఉచ్చరించటం వలన ఆ ఉచ్చరణకి మన శరీరములో వైబ్రేషన్స్ వచ్చి శరీరములో అవయవాలు కానీ మనసు మీద కానీ ప్రభావాన్ని చూపించి అవి ఆరోగ్యంగా ఆలోచన, ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్, ఆలోచన అంటే మనోవేగ తరంగాల స్థితి తగ్గటానికి ఈ మంత్రాలు అనేటటువంటివి ఉపయోగపడటం జరుగుతుంది. అంటే ఇప్పుడు కాదండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇవి ఎందరో మహానుభావులు, ఋషులు కూడా ఉచ్చరించి అనేకమైనటువంటి శక్తిని పొందటం జరిగింది. అనేక మంది పరిపూర్ణతను సాధించటం జరిగింది. సో ఇక్కడ మంత్రాలను ఎలా పలకాలి, అసలు ఏంటి మంత్ర కాన్సెప్ట్ అంటే, మంత్రముకు ప్రతి పదమునకు ఉచ్చరించేటప్పుడు మొదట చివర స్థానాలు ఉంటాయి. మొదట ఉచ్చరించటము మొదటి స్థానము, చివరి అంతమయ్యేటటువంటిది చివరి స్థానము. ఈ మధ్యలో ఏం జరుగుతుందమ్మా అంటే శబ్దము అనేటటువంటిది, స్వరము అనేటటువంటిది రావటం జరుగుతుంది. అంటే ఆ మంత్రము మీన్స్ శబ్దముతోటి శబ్దము ద్వారా చేసేటటువంటి సాధనే మంత్ర సాధన. ఇక్కడ మనము ఒక పదాన్ని పలుకుతూ ఉన్నప్పుడు దాని నుంచి మొదట స్టార్ట్ అయినప్పుడు, క్లోజ్ అయినప్పుడు ఆ గాలి అనేటటువంటిది బయటికి ఎంత వాల్యూమ్ లో వెళ్తుందో అంత వాల్యూమ్ కనుగణంగా ఇక్కడ శబ్దం అనేటటువంటిది రావటం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ పదాలు కలిసినప్పుడు మన శరీరములో ఏ ప్రాంతాలలో కొన్ని నర్వస్ యొక్క ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి, మెరీడియన్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మనం పదం పలికినప్పుడు, అక్షరాలు పలికినప్పుడు ఆ పాయింట్స్ ఏవైతే టచ్ అవుతాయో ఆ పాయింట్స్ కి సంబంధించినటువంటి నర్వ్స్ మీద ఒత్తిడి కలిగి అవన్నీ కూడా యాక్టివేట్ అవటం జరుగుతుంది. అంటే ఆ నర్వ్స్ మీద వైబ్రేషన్స్ కలిగి అవి నాట్స్ ఉన్నాయి, బ్లాక్స్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా చచ్చుబడిపోయినా కానీ, లేదా యాక్టివేట్ అయినా కానీ, యాక్టివేట్ అవ్వటం ఎలా జరుగుతుందంటే ఆ ఒత్తిడికి అక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి, శక్తి ప్రొడ్యూస్ అయ్యి ఆ నర్వ్స్ యాక్టివేట్ అవ్వటం జరుగుతుంది. ఈ నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలి అంటే ముందుగా మనకి ఆ పదము ఉచ్చరించినప్పుడు ముందు మెదడు మీద ప్రకంపనాలు జరిగి, ఆ ప్రకంపనాల వలన ఆ హార్మోన్స్ కానీ లేదా ఎండోక్రైన్ గ్లాండ్స్ కానీ యాక్టివేట్ అయ్యి దాని ద్వారా నర్వస్ సిస్టమ్ కి ఎనర్జీ పాస్ అయ్యి అవయవాలన్నీ కూడా యాక్టివేట్ అవటం జరుగుతుంది. అట్లా ఒక అక్షరము, కొన్ని అక్షరాలు కలిపితే ఒక పదం, అలాంటి విశేషమైనటువంటి అర్థం కలిగినటువంటి కొన్ని పదాలను కలిపి ఒక మంత్రముగా ఫామ్ చేసి ఆ మంత్రాలను నిరంతరము ఉచ్చరించటము వలన ఆ యొక్క ఉచ్చారణ జరిగినప్పుడు కలిగేటటువంటి ఒత్తిడి మెదడు ద్వారా నరాల మీద వైబ్రేషన్స్ ని కలిగించి వాటి ద్వారా వాటిని యాక్టివేట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాటి యొక్క వైబ్రేషన్స్ యొక్క ఒత్తిడి యొక్క ప్రభావము మానవుని శరీరము మీద, మనసు మీద పడి మనసు యొక్క ఆలోచనల స్థాయి అనేది నిదానంగా తగ్గుతూ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటే మనోవేగ తరంగాల స్థాయి తగ్గుతుందో దానికి అనుగుణంగా కొన్ని అద్భుతమైనటువంటి మంత్రాలని మనకి ఆ మహానుభావులు అనుష్ఠానం చేసి వాళ్ళు అనుభవించి మనకి ఇవ్వటం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఏకాక్షరంతో ఉన్నటువంటిదే ప్రణవ మంత్రంగా చెప్తున్నారు. ఆ ఓంకారాన్నే అకార ఉకార మకారాలలో ఓంకార మంత్రం జపించటం వలన జనరల్ గా మనకి పిట్యూటరీ గ్లాండ్ అనేటటువంటిది యాక్టివేట్ అవుతుంది అని చెప్పటం జరుగుతుంది. ఇది మంత్రము. అయితే ఈ మంత్రాలు ఉచ్చరించేటప్పుడు మనం అంటే యాక్చువల్లీ మెదడు పనితీరులో జరిగేటటువంటి మార్పు నరాల మీద ప్రభావం చూపిస్తుంది. అట్లానే మనకి ఇక్కడ పెద్ద పెద్ద మహానుభావులు, ఋషులు 51 అక్షరాలు చాలా శక్తివంతమైనటువంటి తరంగాలను ఉత్పత్తి చేసి ఆరోగ్యాన్ని ఇస్తాయి అని కూడా చెప్పడం జరిగింది. అలాగే మెదడు పనితీరుకు అనుగుణంగానే నరాలు పనిచేస్తాయి కాబట్టి మెదడు మీద ఏ అక్షరాలు మనం ఉచ్చరిస్తే మెదడు మీద ప్రెషర్ పడుతుంది, ఒత్తిడి పడుతుంది, వైబ్రేట్ అవుతాయి. ఆ వైబ్రేషన్ వలన ఏ నరాలు యాక్టివేట్ అవుతాయి అనేటటువంటివి కూడా వాటికి అనుగుణంగా ఈ మంత్రాలని మన ఋషులు, మహానుభావులు తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది.
సో దిస్ అబౌట్ ద మంత్ర కాన్సెప్ట్. మరి మంత్రం పఠించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పడం జరిగింది. మీరు ఏ మంత్రం అయితే పఠిస్తున్నారో, ఏ ఐడియల్ మంత్రం అయితే పఠిస్తున్నారో ఆ యొక్క ఐడియల్ మీద, ఆ యొక్క దేవత మీద విశ్వాసం పెట్టుకోవాలి. మంత్రం పఠించేటప్పుడు ఎమోషన్స్ ఉండకూడదు. మంత్రం పఠించేటప్పుడు ఒత్తిడిగా పఠించకూడదు. అట్లానే ఏదైతే మనం మంత్రం పఠిస్తున్నామో ఆ మంత్రము యొక్క అర్థాన్ని, ఆ మంత్రము యొక్క ఆ దేవుని మీద ప్రేమ, ఆ యొక్క నిజాయితీ, దయ, ఇవన్నీ అంటే ఓంకారాన్ని పఠించేటప్పుడు కూడా ఓంకారము తస్య వాచకః ప్రణవః అన్నారు. అంటే ఓంకారము ఈశ్వరుని నామధేయము అన్నారు. ఓంకారము పఠించేటప్పుడు కూడా మనము దాని యొక్క అర్థాన్ని భావిస్తూ పఠించాలి. ఈశ్వరుడినే నేను పిలుస్తున్నాను, ఉచ్చరిస్తున్నాను, పదే పదే మననం చేస్తున్నాను ఈశ్వరుని నామాన్ని అనుకొని మనం ఉచ్చరిస్తూ ఉంటే ఈశ్వరి లక్షణాలు మనకి ఆ పదము ఉచ్చరించటం వలన మన శరీరములో వైబ్రేషన్స్, అంటే ఒత్తిడి జరిగి ప్రకంపనాలు ఏర్పడి ఆ భగవత్ స్థితి ఏ ఫ్రీక్వెన్సీలో, మైండ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో, మనోవేగ తరంగాల స్థితి భగవంతుడిది ఎంత ఉంటుందో అంత స్థితికి మనము వెళ్ళటానికి ఈ ఓంకార జపం అనేటటువంటిది, ఆ మంత్రాలతో ఆ అక్షరాలతో కూడినటువంటి ఓంకారం అనేటటువంటి మంత్రము మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎమోషన్స్ అవ్వటం కానీ, గట్టిగా చెప్పటం కానీ ఇలాంటివి ఏమి, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ మంత్రానికి. ఆ ఫ్రీక్వెన్సీలోనే మనము ఉచ్చరించటం వల్ల ఇవన్నీ కూడా రిపీట్ చేయటం వల్ల ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వైబ్రేషన్స్ అనేవి రిపీట్ అవ్వటం, అవి మన మనసు మీద ప్రభావం చూపించటం, దాని వలన ప్యూరిటీ ఆఫ్ థాట్, ఆలోచనల్లో స్వచ్ఛత ఉండటం, మన కోరికలు, మనం ఏవైతే కోరికలు పెట్టుకుంటామో, దేని మీద అయితే మనం చేస్తున్నామో అది సఫలీకృతం అవ్వటం, అట్లానే ఇండివిజువల్ అంటే మన వ్యక్తిగతంగా మన యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి కూడా జరగటం అనేది జరుగుతుంది. ఇది మంత్రానికి సంబంధించి. సో ఇక్కడ మరి యంత్రం అంటే ఏమిటి? రెగ్యులర్ గా మనం ఒక మంత్రాన్ని తీసుకొని నిరంతరము జపం చేస్తూ ఉన్నాం. మీకు సిద్ధి వచ్చేసింది, మంత్రం సిద్ధి వచ్చింది, మీకు ఒక పవర్ కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకే కాదు కదండి, మనకు లబ్ధి పొందాం. మరి ఇదే ఆ లబ్ధి పొందినటువంటి ఆ అక్షరాలని ఒక క్రమబద్ధమైనటువంటి రీతిలో అమర్చి రాగి రేకు మీద కానీ, వెండి మీద కానీ, పంచలోహం పైన కానీ, లేదా తాళపత్రం మీద కానీ, లేదా ఒక పేపర్ మీద కానీ ఆ యొక్క బీజాక్షరాలు అంటాం. బీజాక్షరాలు అంటే ఐం, హ్రీం, శ్రీం అనేటటువంటి కొన్ని బీజాక్షరాలు పలకటం వల్ల కొన్ని వైబ్రేషన్స్ రావటం, దానివల్ల మనసు మీద ప్రభావం చూపించటం, దానివల్ల శరీరం ఆరోగ్యవంతం అవ్వటం, దానివల్ల ఆధ్యాత్మిక ప్రగతి రావటం జరుగుతుంది. సో అటువంటి బీజాక్షరాలని ఒక రాగిరేకు మీద కానీ, పంచలోహం మీద కానీ అక్కడ చెక్కబడి ఆ పేపర్ మీద కానీ చెక్కి ఆ యొక్క యంత్రాన్ని ఎక్కడైతే మనం ప్లేస్ చేసి ఆ యంత్రం అక్కడ పెట్టుకొని మనం మంత్రాన్ని జపము చేస్తూ రెండో చేతితో అక్షింతలు వేస్తూ దానిని పూజ చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ యొక్క మంత్రము యొక్క శక్తి ఆ యంత్రానికి రావటం జరుగుతుంది. ఆ యంత్రము ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ యొక్క శక్తి వలయం అనేది ఆ వ్యక్తి చుట్టూతోనే ఉండి ఆ వ్యక్తికి కావాల్సినటువంటి ఎనర్జీని అందిస్తూ ఆ వ్యక్తి సంకల్పాలను నెరవేరుస్తూ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యంత్ర కాన్సెప్ట్. అట్లా యంత్ర అనేటటువంటిది ఏం చేస్తుందంటే ఆ యంత్రం, అందుకనే చాలా యంత్రాలు మనకి చెప్తూ ఉంటారు, రకరకాల యంత్రాలు ఉంటూ ఉంటాయి. అంటే నెగటివ్ ఎనర్జీని బయటికి పంపించేటటువంటి, చెడు ఎనర్జీ మన ఇంట్లో ఉంటే ఒక యంత్రం పెట్టుకుంటే దాని ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ బయటికి పోతుంది, లేకపోతే దృష్టి దోషాలు రాకుండా ఉంటాయని చెప్పేసి, అంటే వాళ్ళు ఒక యంత్రము పెట్టి ఆ యంత్రములో వాళ్ళు బాగా ఒక మంత్రము సిద్ధి పొందినటువంటి వ్యక్తులు దాని మీద, ఆ యంత్రం మీద వాటిని ప్రతిష్ఠించి వాటికి పూజ చేసి వాటికి శక్తిని ఆపాదింపచేసి ఆ యంత్రాన్ని మీకు కనుక ఇస్తే అది తీసుకొని వెళ్ళి మీరు ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా అది బయటికి పంపేస్తుంది. అట్లా మనం సిద్ధి పొందటమే కాకుండా మన ద్వారా ఒక యంత్రానికి శక్తిని ఆపాదించి ఆ శక్తి ద్వారా ఇతరుల యొక్క సంకల్పాలను కూడా సఫలీకృతం చేసుకునేటటువంటి అవకాశాలు ఈ యంత్ర అనేటటువంటి దానికి ఉంటాయి. సో దీంట్లోనే మీకు జనరల్ గా మనం ఎవరైతే సాధన చేసి పాపముద్రలు తొలగించుకొని జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తి పొందినటువంటి వ్యక్తుల చుట్టూతా ఒక ఆరా ఉంటుంది. ఆ వ్యక్తులు ఇప్పుడు మనకి 18 మంది సిద్ధులు ఉన్నారు అని తమిళ ఫిలాసఫీ చెప్తూ ఉంది.
అక్కడ ఎవరైతే ఇలా సాధన చేస్తూ మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉన్న వ్యక్తులు ఏ ప్లేస్ లో అయితే జీవన్ముక్తి అవుతారో ఆ పక్కన ఒక విగ్రహం ఉండటం వలన వాళ్ళ యొక్క శక్తి ఆ విగ్రహానికి ఆపాదించబడి, లేకపోతే కొన్ని యంత్రాలని కింద పెట్టి దానిపైన దేవుడి విగ్రహాన్ని పెడతారు. అప్పుడు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళిన మనకి సామాన్య మానవునికి ఆ ఆరాలోకి ఎప్పుడైతే, ఆ శక్తి వలయంలోకి ఎప్పుడైతే వెళ్తామో ఆ ఎనర్జీ ఆ వ్యక్తికి వచ్చి ఆ వ్యక్తి సంకల్పాలన్నీ కూడా నెరవేరటం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లానే మనకి తిరుపతి కానీ లేదా పళని కానీ ఇక్కడ కొంతమంది సిద్ధులు జీవన్ముక్తి అవటం వల్ల వాళ్ళ యొక్క శక్తి వలయం అనేది అక్కడ ఉండటం వలన ఆ ప్రాంతానికి వెళ్ళిన అందరికీ కూడా శక్తివంతులు అవ్వటము, సంకల్పాలు నెరవేరటం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యంత్ర. సో నెక్స్ట్ ది తంత్ర. తంత్ర అంటే ఏంటంటే ఇవి మొత్తము కలిపి ఈ తంత్ర ప్రాక్టీసెస్ అనేవి శక్తిని తన్ ప్లస్ త్ర. తన్ ప్లస్ త్ర అంటే ఏంటంటే, తన్ అంటే ఎక్స్పాన్షన్, అంటే బాగా విస్తరింప చేసుకోవటం. దేన్ని అంటే లిబరేషన్, స్వేచ్ఛ, అంటే ఆ ఎనర్జీని ఇంకా బాగా ఎక్కువగా. సో ఇందాక మనం అనుకున్నాం మంత్ర అంటే మంత్ర అంటే యంత్ర అంటే ఏంటో. ఇప్పుడు మంత్రం చేసినా యంత్రము పెట్టుకున్నా కూడా సరిపోవట్లేదండి. ఇంకా అనేక రకాలైనటువంటి వాళ్ళ సంకల్పాలు నెరవేరినటువంటి, లేకపోతే పర్టికులర్లీ వాళ్ళకు ఒక బాధ విపరీతంగా బాధింప చేస్తుంది కొన్ని గ్రహాల ప్రభావం వల్ల, లేకపోతే ఇంకొక రకమైనటువంటి కాన్షియస్ వల్ల. సో అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ మంత్ర యంత్రాలు రెండూ కలిపి కొన్ని శక్తిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసుకునే, శక్తిని ఎక్కువగా వ్యాపింప చేసుకునేటటువంటి కొన్ని శక్తోపాసన సాధనలు అనేటటువంటివి తంత్ర ప్రాక్టీసెస్, తాంత్రిక సాధనలు అంటారు. ఈ తాంత్రిక సాధనలో మనము ఒక పోస్చర్, ఒక ఆసనము పెట్టుకుంటాము, ఒక ముద్ర వేసుకుంటాము, ఒక మంత్రాన్ని, అదే మంత్రాన్ని జపిస్తూ ఒక యంత్రము పెట్టుకొని మంత్రము తోటి రకరకాలైనటువంటి, దీంట్లో డివైడేషన్స్ కూడా ఉన్నాయి, భాగాలు ఉన్నాయి, పార్ట్లు ఉన్నాయి. అలా పెట్టుకొని ఈ పూజ అంతా మంత్రముతోటి యంత్రముతోటి ఈ కొన్ని ఆల్ శివుడిని శక్తిని రెండిటిని కూడా కలిపి పర్టిక్యులర్ ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి వ్యాకోచం, అంటే శక్తి ఎక్స్పాన్షన్ కోసం, పెరగటం కోసం చేసేటటువంటివే తాంత్రిక్ ప్రాక్టీసెస్. సో ఇవన్నీ కూడా వాయువుని ఉద్దీపన చేసేటటువంటి ప్రాక్టీసెస్. సో వీటిలో మనం ఇప్పుడు జనరల్ గా చాలా మంది తాంత్రిక్ ప్రాక్టీస్ అంటే ఎనర్జీ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు, ఎనర్జీని యాక్టివేట్ చేసేటప్పుడు, మన శరీరంలో మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీని యాక్టివేట్ చేసేటప్పుడు, ఆ ఎనర్జీని కంట్రోల్ చేసేటటువంటి, ఒకవేళ పొరపాటున మనం చేసేటటువంటి ప్రాక్టీసెస్ వల్ల నెగటివ్ ఎనర్జీ అనేటటువంటి, ఎక్సెస్ ఎనర్జీ అయితేనే నెగటివ్ ఎనర్జీ అవుతుంది. ఆ ఎనర్జీని కూడా కంట్రోల్ చేసుకునేటటువంటి కెపాసిటీ సాధనలు తెలిసినప్పుడే ఈ తాంత్రిక్ ప్రాక్టీసెస్ అనేవి చెయ్యాలి అని చెప్పడం జరుగుతుంది పెద్దవాళ్ళు. అందుకని తప్పకుండా ఈ ఎనర్జీని ఎక్కువగా విస్తరించుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం సంకల్పాలని ప్రత్యేకంగా, అంటే దాంట్లో వశీకరణ అని లేదా ఇంకోటి అని చేస్తూ ఉంటారు కొన్ని ప్రాక్టీసెస్. సో అలాంటివి కంపల్సరీగా ఒక గురువు యొక్క ఆధ్వర్యంలో, గురువు దగ్గర ఉండి ఆయన మార్గనిర్దేశకత్వంలో మాత్రమే ఇవి చేయటం అనేది చాలా ఉపయోగకరంగా మనం చెప్తూ ఉన్నారు. ఇట్లా భక్తి యోగములో అయితే ఈ తంత్ర ప్రాక్టీసెస్ అన్ని కూడా దేవాలయాల్లో కొన్నిటిని ఎనర్జీస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి, గృహ నిర్మాణాలలో, ఇలాంటి వాటిలో, దేవాలయాలు ప్రతిష్ఠించడంలో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది. సో ఇట్లా ఎనిహో ఇదంతా కూడా ఏంటి అంటే మన యొక్క కాన్షియస్నెస్, మన యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ భగవంతునిలో లయం అవ్వటానికి చేసేటటువంటి సాధనలే. కాకపోతే వీటన్నింటికన్నా కూడా ఇవి ఒక స్టేజ్ లో అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి మీద విశ్వాసం పెట్టుకొని ఆ విగ్రహం రూపేణో, లేకపోతే యంత్రం మీదనో, లేకపోతే ఇంకో పూజల మీదనో, ఇలాంటివి వాటి మీద అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ యోగం అనేటటువంటిది, ఈ విధమైనటువంటి విధానం అనేటటువంటిది వాళ్ళకి ముక్తినివ్వటానికి ఉపయోగపడుతుంది. కానీ జ్ఞానము తెలుసుకుని, అంటే భక్తి యోగులు కూడా కొంతకాలానికి ఏమవ్వాలి అంటే ఆ భక్తి యోగం చేస్తూ ప్రజ్ఞను పొంది జ్ఞానయోగులుగా మారాలి. సో అటువంటి స్థితిని పొందటానికి మన వేదాద్రి మహర్షి ఇచ్చినటువంటి విధానం అనేటటువంటిది చాలా ఉపయోగకరం. అందుకని ఎనర్జీస్ ని, కుండలిని, కాయకల్పం కానీ ఇలాంటి ఎనర్జీస్ ని ఎలా మన సామాన్య మానవుని ఆరోగ్యాన్ని, మనసుని కంట్రోల్ చేసుకోవటానికి, అదుపులో పెట్టుకోవటానికి ఎంతవరకు ఆ తాంత్రిక్ ప్రాక్టీసెస్ అవసరమో
అంతవరకు ఆ తాంత్రిక్ ప్రాక్టీసెస్ అనేటటువంటివి అందరూ చేసే విధముగా నెగటివ్ షేడ్ లోకి వెళ్లకుండా ఉండే విధముగా డిజైన్ చేసి ఇచ్చారు. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ సింప్లిఫైడ్ కుండలిని యోగం. కుండలిని ఎనర్జీ లోపల ఉన్నటువంటి శక్తిని యాక్టివేట్ చేసేటటువంటి, ఉద్దీపన చేసేటటువంటి, ఎటువంటి అసౌకర్యము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటటువంటి విధానాలతోటే మనకి మహర్షి గారు అందించడం జరిగింది. ఇప్పుడు ఈ తంత్ర ప్రాక్టీసెస్ కానీ ఇవన్నీ యాక్చువల్లీ మంత్ర ప్రాక్టీసెస్ కానీ తంత్ర కానీ ఇవన్నీ కూడా మనకి వేదాలలో ఋగ్వేదంలో ఇచ్చారు. యజ్ఞయాగాది క్రతువులలో ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఇవి ఇవి కాకుండా మన మహర్షిగా చెప్పినట్లుగా ఆ శక్తిని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఆయన చెప్పినట్లు ప్రాక్టీసెస్ ద్వారా చేసుకుంటూ, కాయకల్ప చేసుకుంటూ, అలానే కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, సింప్లిఫైడ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, కాయకల్ప సాధన చేసుకుంటూ, మనల్ని మన ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ, మెడిటేషన్స్ చేస్తూ, సో త్రూ కర్మయోగము ద్వారా మనము మన బాధ్యతలు నెరవేరుస్తూ చక్కగా శక్తిని సమస్థితిలో ఉంచుకొని సాధన చేస్తూ ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటూ, ఒక పక్క నుంచి దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ, ఎరకలో ఉండి కర్మను చేస్తూ, బాధ్యతను నిర్వర్తిస్తూ, చివరికి పరిపూర్ణతను సాధించి ఆ భగవంతుల్లో లీనమయ్యేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫిలాసఫీని మనకి మహానుభావుడు ఇవ్వటం జరిగింది. దీంట్లోనే మనకి మంత్రము, దీంట్లోనే మనకి యంత్రము, ఇవన్నీ కూడా కలగలిపినటువంటి వీటన్ని చేయటం వల్ల వచ్చేటటువంటి ఎనర్జీ మనకి వేదాద్రియం చేయటం వలన రావటమే కాకుండా ఇంకా అంతకన్నా కూడా పైకి మనల్ని డివైన్ స్టేట్ కి మనం తీసుకెళ్లేటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ వేదాద్రియం. కాబట్టి రెగ్యులర్ గా మనం మెడిటేషన్ చేసుకుంటూ, కాయకల్ప చేసుకుంటూ, ఆ డివైన్ ఎనర్జీని, ఆ డివైన్ ప్రజ్ఞని మనం పొందుతూ మనం ఆ స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ, ఈ మంత్ర, యంత్ర, తంత్ర అనేటటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు బాగా భక్తి యోగంలో ఉన్నది. కానీ దాంట్లో ఉన్నటువంటి మనం యాక్చువల్లీ అందుకనే ఇక్కడ వేదాద్రియంలో మనకి ఎక్కడ ఫోటోలు పెట్టి పూజలు చేయమని, అది చేయమని, ఇది చేయమని చెప్పరు. ఓవరాల్ గా ఈ ప్రాక్టీసెస్ లో ఉన్నటువంటి డీప్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ని తాను అనుభూతి చెంది, అనుభవించి మనకి ఇచ్చినటువంటి కాన్సెప్టే వేదాద్రియం. కాబట్టి తప్పకుండా మనం అందరం ఆ వేదాద్రియం రెగ్యులర్ గా దీప సాధన కానీ, బయోమాగ్నెటిజం, ఆ లైఫ్ ఫోర్స్ ఎలా బయటికి వెళ్తుంది, ఎలా ఆ శబ్దం ద్వారా ఎలా జరుగుతుంది, మనసు ద్వారా ఎలా యాక్టివేట్ అవుతుంది, వీటన్ని కూడా పరిపూర్ణమైనటువంటి విశ్లేషణతో ఇచ్చినటువంటి వేదాద్రియంని సాధన చేస్తూ ఆ స్థితిని పొందుతామని మనసా వాచ కర్మణ కోరుకుంటూ, ఈ తక్కువ టైంలో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఇవ్వటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అరుణబాబు గారికి, అలానే వనజామూర్తి గారికి, అలానే దీని ఆర్గనైజర్స్ కి, మహర్షి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సుఖినో భవంతు. సుఖినో భవంతమ్మ రాధిక గారు, ధన్యవాదములు. అందరూ ఇప్పుడు తురిలోకి వచ్చి ఉండండి.